విశాఖపట్నంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో దీనికి సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశేష త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పనిచేస్తున్న లక్షలాది మహిళా కార్మికులకు భద్రత కల్పించకుండా గౌరవ వేతనం పేరుతో వారి శ్రమ దోపిడీ చేస్తున్నారని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, కనీస వేతనాలు 26,000 అమలు చేస్తామని మాట తప్పారని పేర్కొన్నారు. జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకులు వి కొండలరావు, సుబ్బారావు, పేపర్ మిల్ యూనియన్ నాయకులు ఎం భద్రరావు, కె రామకృష్ణ, భవన నిర్మాణ సంఘం నాయకులు మహేష్, ప్రభుత్వ ఆసుపత్రి నాయకులు ప్రసాదరావు, గోల్డ్ స్పాట్ యూనియన్ నాయకుడు రమేష్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జాతీయ సమ్మె సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, అలాగే రాజమండ్రి ఆసుపత్రి సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్ లీడరు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకులు, యానిమేటర్ నాయకులు, అదేవిధంగా ఏఐటీయూసీ నాయకులు సిపిఐ ఆచరణ జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మేళనాలకు చాలా ప్రాధాన్యత కూడి ఉంది. ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేసి ఈ దేశ సంపదను వాళ్ళు దాసోహం చేస్తున్నాడు. అందుకనే ఈ సమ్మేళనాల ద్వారా కార్మికులందరూ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సమేతడానికి ఈ సమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఎందుకు విశాఖపట్నంలో జరగడానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 32 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆపుతామని చెప్పారు. ఇప్పుడు అధికారులు వచ్చారు కాబట్టి దానికి సొంతగాళ్ళు కేటాయించి ప్రైవేటీకరణ ఆపాలని కోరుతున్నాం. నేను ఒకటే కోరుతున్నాను, దుర్గేష్ గారు, మీరు చాలా శాంతిపరులు, సేవా తత్పరులు. దయచేసి మీరు ఈ జిల్లా మంత్రిగా జోక్యం చేసుకుని పేపర్ మిల్లులో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని ఒక జాయింట్ మీటింగ్ వేసి పేపర్ కార్మికులు న్యాయం చేయబోతున్నాం. చివరిగా హమాలి కార్మికులందరూ కూడా సమగ్ర సంక్షేమ చట్టం చేస్తా అన్నారు. దానికి కూడా న్యాయం చేయమని కోరుతున్నాం. రేపు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో జాతీయ ఏఐటీయూసీ సమ్మేళనాలు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ హాల్లో జరుగుతున్నాయి. దానికి దేశవ్యాప్తంగా అందరూ నాయకులు హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు ఉన్న ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ ఈ జాతీయ సమ్మేళనంలో పాల్గొని వివిధ కార్యక్రమాల మీద దశ నిరూపణ చేయడానికి రేపు హాజరవుతూ ఉన్నారు. ఆ మీటింగ్ ని ప్రతి ఒక్కరూ కామ్రేడ్స్ అందరూ అన్ని కార్మిక సంఘాల నాయకులు దాంట్లో పాల్గొని ఈ జాతీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏఐటీయూసీ తరఫున, తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ తరఫున ఈ కార్మిక సంఘాల నాయకులకి, కార్మికులకి అందరికీ ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.